అలాగే నెంబర్ 2, ఇదే వెస్ట్ బెంగాల్లో ఆర్జీకర్ హాస్పిటల్లో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక భయంకరమైన ఘటన. ఏకంగా ఈ హాస్పిటల్లో, ఆర్జీకర్ అనే హాస్పిటల్లో అవయవాలను అమ్ముకుంటున్నారు పేషెంట్లవి తీసి అనే విషయాన్ని గుర్తించిన ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్, 31 ఇయర్స్ ఒక లేడీ డాక్టర్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసి అదే హాస్పిటల్లో పడేస్తే అక్కడ పోలీసులు కనీస విచారణ కూడా చేపట్టని పరిస్థితి. ప్రజా సంఘాలు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి దీని మీద పెద్ద ఉద్యమాలు నడిచిన తరువాత అప్పటికి కూడా పట్టించుకోకపోతే సిబిఐ ఇన్వాల్వ్ అయ్యేలాంటి పరిస్థితి దాకా వస్తే ఇదే సిబిఐ చేతికి ఈ కేసును వెళ్ళనీయకుండా స్టేట్ పోలీసులు, స్టేట్ అధికారులే అడ్డుకున్న పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి సిబిఐకి ఈ కేసు ఇచ్చేలాగా ఆమె కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు అందరూ పోరాటం చేస్తే ప్రస్తుతానికి ఆమె కేసు ఏదైతే ఉందో అది సిబిఐకి ఆ తర్వాత వెళ్ళడం జరిగింది. అంటే ఒక తన పరిధిలో ఉన్న, తనకు సంబంధించిన కొంతమంది గూండాలు ఆ హాస్పిటల్కి సంబంధించిన మేనేజ్మెంట్ లింక్లో ఉండడం ఏదైతే ఉందో వాళ్ళని కాపాడడానికి స్వయంగా ముఖ్యమంత్రి ఇలాంటి జనరేషన్లో కూడా తాను అడ్డంగా నిలబడగలగడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక సంఘటన రీసెంట్గా జరిగింది. 2024 ఆగస్టులో జరిగిన ఘటన ఇది.